టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. మాన్యూ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. ఈనాడు పేపర్ వలసల సలసల అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారిపై అమెరికా ఉక్కుపాదం. వాస్తవానికి మన ట్రంప్ ఫస్ట్ రోజు నిర్ణయం తీసుకున్న కాడి నుంచి ఆయన అన్నది మాత్రం చేస్తా ఉన్నాడు. ఇంతకుముందు వాళ్ళు వైట్ హౌస్ పోయి వాళ్ళ కార్యక్రమాలు చేసేది ఉండే, కానీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో అప్పటి నుంచే కొన్ని సమీకరణాల పైన సంతకం చేసిండు, దాన్ని అమలు పరుస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటిది ఒక మెయిన్ వార్తగా ఇక్కడ ఇచ్చిండు. మనం కొన్ని ఇక్కడ అది చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అమెరికాలోని అరోజోనా రాష్ట్రంలోని ట్యాక్సీలోని పోలీసులు వాళ్ళకి సంఖ్యలు తీసుకొని పోతాండ్రు. వాళ్ళను యుద్ధ విమానాలు ఎక్కేయడానికి ప్రయత్నాలు చేసేదని చూడొచ్చు. సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్న అగ్రరాజ్యం, ఇరుగు పొరుగు దేశాలలో ఆక్రోశం. అడ్డుకోవడానికి బ్రెజిల్, మెక్సికో, కొలంబియా ప్రయత్నాలు. ఆంక్షల కొరడతో దారికి తెచ్చుకుంటున్న ట్రంప్. గురుద్వారాలో తనిఖీలపై సిక్కులు మండిపాటు. బయటపడ్డ పార్ట్ టైం ఉద్యోగులు చేయడానికి జంకుతున్న విద్యార్థులు. వాస్తవానికి ఇంతకుముందు అమెరికా అగ్రరాజ్యం ఉపాధి అవకాశాలు మంచుకుంటాయని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు చేశారు. కొన్ని వాళ్ళు అక్రమంగా కూడా ప్రవేశించారు అని చెప్పేసి అంటారు. అక్రమంగా ప్రవేశించడానికి కూడా కారణం కూడా కొంతమంది అవినీతి పరులైన ఏజెంట్ల వల్ల అక్కడ పోయారు. ఈ రోజు అక్కడ మరి వీళ్ళందరినీ పంపిస్తే మరి పనిచేయడానికి కూడా కొరత ఏర్పడుతుంది. మరి దానిపైన కూడా అమెరికా అధ్యక్షుడు మరి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, చదువుకునేటువంటి యువత ఇంతకుముందు ఇంటికాంచి డబ్బులు పంపించకున్నా కూడా అక్కడ పని చేస్తే మాకు డబ్బులు వస్తాయి, ఏదైనా పని చేసుకుంటామనే ఆతృత ఉండే. కానీ ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. పని మరి చదువుకోవడానికి వచ్చిన ఉద్యోగం చేస్తున్నారా బాబు అంటే, ఇంతకుముందు ఆశ ఉండే పాపం, ఇప్పుడు వాడు భయంతో అది కూడా చేయలేకపోతాను. మరి యూనివర్సిటీలో చదవాలని ఒక ఆంక్ష ఉన్నది. మరి యూనివర్సిటీలోనే పనిచేయాలని ఒక ఆంక్ష ఉన్నది. మరి అందరికీ అవకాశాలు అక్కడ దొరుకుతాయా? దొరకలేవడం వల్ల బయటకు వస్తాను కాబట్టి వాళ్ళు కూడా భయపడే సందర్భంలో ఉన్నారు. ఇది ఎంతవరకు తీసుకుపోతారో ట్రంప్ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, నిన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఇండోర్లో సభ ఏర్పాటు చేసిండ్రు. ఆ సభలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మల్లు రవి, మాణిక్రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేష్ షెట్కార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళంతా సభలో పాల్గొన్నారు. ఈ సభకు కారణం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశంలో ఉన్నది. కాబట్టి మనందరం ఒకటి కావాలనే దానిపైన ఒకటి మీటింగ్ పెట్టి, రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యం, దాన్ని మార్చాలని భాజపా ప్రయత్నిస్తుంది. రాహుల్ గాంధీతో కలిసి వారి చర్యల్ని అడ్డుకుందాం,